పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రాంతంలో ఒక ముఖ్య నాయకుడిగా పార్టీ తరఫున పిఎస్సి సభ్యులుగా వ్యవహరిస్తున్న డాక్టర్ హరిప్రసాద్ గారికి, అదేవిధంగా అనంతపూర్ నుంచి ఈ కార్యక్రమానికి ప్రయాణం చేసుకుని వచ్చిన పిఎస్సి సభ్యులు మన్సూన్ రెడ్డి గారికి, పెద్దలు అర్హం ఖాన్ గారికి, ఇక్కడ ఇన్ఛార్జ్గా తిరుపతికి ఉన్న కిరణ్ రాయల్ గారికి, మదనపల్లి రామదాస్ గారికి, యుగంధర్ గారికి, అదేవిధంగా వినూత గారికి, ఇతర నియోజకవర్గాల నుంచి మనకి ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మన యువకులు దినేష్ పీలేరు నుంచి, వెంకటరమణ కుప్పం నుంచి, కోడూరు నుంచి వెంకట సుబ్బయ్య గారు, అదేవిధంగా పార్లమెంట్కు పోటీ చేసిన మన ముకరం చాంద్ గారు, ఇంకేమైనా మర్చిపోయినా? अच्छा आप भी है सर, मैं भूल गया आपको. हसन साहब రాయచోటి నుంచి పోటీ చేసిన మన హసన్ గారికి, ఇక్కడ విచ్చేసిన జిల్లా నాయకులకు, జన సైనికులకు, మండల కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం గురించి హరిప్రసాద్ గారు ఇందాక చెప్పారు. కేవలం 4 రోజుల క్రితం మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ నివారు సైక్లోన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టం గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుందామని టెలికాన్ఫరెన్స్ సందర్భంగా ఎక్కువ మంది నాయకులందరూ కూడా అధ్యక్షులు వారిని పర్యటిస్తే బాగుంటుందని కోరడం జరిగింది. ఆ సందర్భంగా ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు, ప్రజల్లోకి వచ్చి తిరగాలని ప్రతిరోజు ఆయనలో కోరిక ఉండింది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు, ఎందుకంటే మార్చి 15వ తారీఖున మన చివరి సమావేశం మనం నిర్వహించుకున్నాం పార్టీ నుంచి. దాని తర్వాత చాలా సందర్భాల్లో కూడా రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకుని మన అధ్యక్షులు వారు ఈ ప్రాంతంలోకి వెళ్దాం లేకపోతే ఆ జిల్లాకి వెళ్దాం అనేది చాలా సందర్భాల్లో పంచుకున్నారు. కానీ ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా, ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ఈ సందర్భంలో మనం బయటికి వెళ్తే మన జన సైనికుల్ని, వాళ్ళ కుటుంబాలని మనం ఇబ్బంది పెట్టినట్టు అవుతాం. వాళ్ళకి ముందుగా వాళ్ళకి ఆరోగ్యం మంచిగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయొచ్చని ఆయన దాదాపు మన జిల్లాల అందరిలో, ప్రతి జిల్లాలో ఉన్న నాయకులందరితో కూడా కనీసం 3 సార్లు టెలికాన్ఫరెన్స్లు నిర్వహించాం మార్చి నుంచి ఇప్పటి వరకు. ఆ టెలికాన్ఫరెన్స్లో కూడా ఆయన కోరింది ఏంటంటే, మీ వంతు మీరు సహాయం చేయండి. ఇక్కడ ఏదో పెద్దగా నేను అడగడం లేదు, కానీ జన సైనికులుగా, నాయకులుగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మన పార్టీ తరఫున మీ వంతు మీరు సహాయం అందించండి. ఆర్థికంగా అవ్వచ్చు, కూరగాయలు అవ్వచ్చు, మీరు వీలైతే కొంచెం బియ్యం అందించండి, లేదా ఆ కుటుంబాన్ని మీరు దత్తత తీసుకోండి, ఆ కుటుంబాన్ని కాపాడండి ఈ పరిస్థితులు. ఎందుకంటే ఉపాధి కోల్పోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా మీ వంతు మీరు సహాయం అందిస్తే బాగుంటుందంటే, బహుశా ఏ రాజకీయ పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో అటువంటి కార్యక్రమాలు చేసి ఉండదు, మన జన సైనికులు చేసినట్టు, జనసేన పార్టీ చేసినట్టు. ఒక్క పిలుపు మేరకు రాష్ట్రంలో ఏ విధంగా కదిలొచ్చారో మీ అందరికీ తెలుసు. చాలా అద్భుతంగా చేశారు. ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో కూడా మన సోదరులు అందరూ కూడా కలిసి గొప్ప కార్యక్రమాలు చేశారు. మీరందరూ కూడా మండల స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా. దయచేసి ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, జన సైనికులకి, నాయకులకి మనోధైర్యం ఎక్కడ కూడా తక్కువ లేదు. చిన్న ఉదాహరణ చెప్తా మీకు. పార్టీలో క్రియాశీలక సభ్యత్వం మొదలు పెట్టాలని మన అధ్యక్షులు వారు ఆదేశించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ముందు ఒక 5 నియోజకవర్గాలు చేద్దామని శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, తూర్పుగోదావరి జిల్లాలోని రాజోల్ గెలిచిన మనం ఏకైక అసెంబ్లీ సీటు. నిన్న కళ్యాణ్ గారు అన్నట్టు మరి ఆ ఎమ్మెల్యే మనతో ఉన్నాడో లేదో కూడా తెలియదు. అయినా కానీ రాజోలు, అదేవిధంగా ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమ స్ఫూర్తిని ఆధారం చేసుకుని అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామనే ఉద్దేశంతో మంగళగిరి, నెల్లూరు రూరల్, అదేవిధంగా అనంతపూర్ పట్టణంలో కూడా మనం ఈ సభ్యత్వం కార్యక్రమం మొదలుపెట్టాం. జన సైనికులు ఎక్కడగా అధైర్యపడలేదు. వాస్తవంగా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మనకి రాజోల్లో ఉండాలి. మిత్రుడు కిరణ్ రాయల్కి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, ఎవరు వెనకాడలేదు, ఎవరు దాక్కోలేదు, ఎవరు కనపడకుండా తెర వెనక లేరు. ధైర్యంగా ముందుకొచ్చి ఈ రోజుకి కూడా రాష్ట్రంలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో నంబర్ 1 స్థానంలో నిలిచింది రాజోల్ నియోజకవర్గం.
1900 సభ్యత్వాలు తీసుకున్నారు 500 రూపాయలు కట్టి ప్రతి ఒక్క జన సైనికుడు అక్కడ ఆ నియోజకవర్గం నుంచి. ఎమ్మెల్యేకి ఎదురుగా వెళ్ళి ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమాలు నచ్చక మన పార్టీ మన అధ్యక్షుల వారిని ఆయన చేసిన పొరపాటుని వాళ్ళు గుర్తించి గెలిపించుకుంది మన పార్టీ మన జన సైనికులు. మనం అందరం కూడా ఈ ఎమ్మెల్యేకి సరైన వీధిలో సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని పనిచేసుకుని దాదాపు 16-17 మంది ప్రతిరోజు తిరిగి 1900 సభ్యత్వం కేవలం 15 రోజుల్లోనే పూర్తి చేశారు రాజోలు నియోజకవర్గంలో. అంత గొప్ప కార్యక్రమం చేశారు. కాబట్టి మనలో ధైర్యం ఎక్కడ తక్కువ లేదు. మన నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ సరైన సమయానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడు కూడా మన పార్టీ అధ్యక్షుల వారి పిలుపు మేరకు. మీరందరూ కూడా దయచేసి మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఒక పార్టీ నిర్మాణం చాలా కష్టమైన పని, సుదీర్ఘమైన ప్రయాణం. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఎంత ఒత్తిడికి గురయ్యారో మీ అందరూ కూడా తెలుసుకోవాలి. సామాన్యమైన విషయం కాదు. గతంలో రాజకీయంలో మరి ఒక పార్టీ స్థాపించినప్పుడు ఆయన కూడా కీలక పాత్ర పోషించారు. అనేక కారణాల వలన కొన్ని మార్పులు జరిగినాయి. వాటిని భరించుకుని ఆత్మస్థైర్యం కోల్పోకుండా యువత కోసం నిలబడదాం, మన రాష్ట్ర ప్రజల కోసం నిలబడదాం, అన్యాయం జరిగిపోయింది విభజన వలన అని చెప్పి ఆయన ముందుకొచ్చి ఒక సుదీర్ఘ ప్రయాణానికి ఆయన సిద్ధపడ్డారు. ఒక చిన్న కార్యక్రమం చేయాలంటే మన పార్టీలో అందరు కలిసి చేస్తేనే ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవుతుంది. అంతేగాని ఒక నాయకుడు చెప్పారనో లేకపోతే ఒక నాయకుడు 4 ఫ్లెక్స్లు కట్టుకున్నాడు అంటే మాత్రం ఆ కార్యక్రమం సక్సెస్ కాదు. నిన్న మీరు చూసుంటారు, మీరు అందరూ కూడా యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ మన శతాబ్దిలో చూసుంటారు. నిన్న కేవలం 24 గంటల వ్యవధిలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ప్రతి గ్రామా నుంచి కదిలొచ్చారు మన అధ్యక్షుల వాళ్ళని రిసీవ్ చేసుకోవడం. నిన్న అటువంటి బలం మనకు ఉంది, అటువంటి యువత మనతో ఉంది. ఆ స్ఫూర్తి ఆయన ఇస్తారు కాబట్టి ఆ నమ్మకం ఉంది. సమాజంలో మార్పు తీసుకొద్దాం, రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకొద్దాం అనే నమ్మకం వాళ్ళలో ఉంది. దయచేసి మీరు ఎవరిని కూడా కించపరచబాకండి. కేవలం 4 ఫ్లెక్స్లు కట్టుకుని 4 ఫోటోలు వేసుకుంటే మనకి గుర్తింపు వస్తుంది అనుకుంటే మాత్రం మీకు నాయకత్వం రాదు. మీకు నాయకత్వం రావాలంటే మీరు ప్రజల్లో ఉండాలి. ప్రజలు మిమ్మల్ని గుర్తించాలి ఒక నాయకుడిగా. కోరుకుంటే మీకు నాయకత్వం రాదు. తిరగాలి, కష్టపడాలి, సామాన్యుడితో పాటు మీరు ఉండాలి. ఆపద వచ్చినప్పుడు కనపడాలి. అక్కడ మనం ప్రభుత్వంలో లేకపోవచ్చు ఒక పార్టీగా, కానీ మనకు బాధ్యత ఉంది. మనం అందరం కూడా పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు మనం పనిచేసుకుంటున్నాం. ఆయన ఆశయాలు ఏంటి, ఒక్కొక్క అంశం పైన ఏ విధంగా ఆయన స్పందిస్తున్నారు, దేనికోసం స్పందిస్తున్నారు చెప్పండి, ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఆయనకు అవసరం లేదు కదా ఇంత లోతుగా వెళ్ళి ఇన్ని ప్రాంతాలు తిరిగి. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో కూడా 5 జిల్లాల పర్యటన కోసం బయలుదేరారంటే దేనికోసం? మన పార్టీని ప్రజలతో అనుసంధానం చేసి రైతాంగానికి మనం అండగా నిలబడదాం, రైతాంగాన్ని విస్మరించారు, మర్చిపోయారనే ఉద్దేశంతో ముందుకొచ్చారు. మీరందరూ కూడా అదే విధంగా బాధ్యత తీసుకోండి. నిజంగా ఏం అవసరం చెప్పండి. ఇప్పుడు నిన్న దాదాపు 200 కిలోమీటర్ల పర్యటన జరిగింది. ఉదయం 9:15 గన్నవరం ఎయిర్పోర్ట్లో మేము దిగితే రాత్రి 11:40 మేము ఇంటికి చేరుకున్నాం. కంటిన్యూస్గా ఎక్కడా ఆగకుండా కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ చేశాం. అంతమంది రైతుల్ని పలకరించి ఏదో విధంగా మనం 4 మంచి మాటలు చెప్తే వాళ్ళకు మనోధైర్యం కలుగుతుందని, ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారని. ఇప్పుడు ఉన్న పాలకులతో పోల్చుకుంటే బర్త్డే పార్టీలు విందులు చేసుకుంటున్నారు కోవిడ్ సందర్భంలో, కానీ గ్రామాల్లో తిరిగి రైతాంగానికి అండగా నిలబడే పరిస్థితులు ఎక్కడ కూడా కనపడడం లేదు. వాళ్ళలో ఉన్న ఆవేదనే మన పార్టీ రిప్రజెంట్ చేయాలి, నిలబడాలి. దానికోసం మనం కట్టుబడి పనిచేసుకోవాలి. అంతేగాని కేవలం ఏదో 2-3 కార్యక్రమాలు తూతూ మంత్రంగా చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన దయచేసి మనకి గుర్తింపు రాదు. మీరు మీ జిల్లాలో చాలా అద్భుతంగా చేశారు. కోవిడ్ సందర్భంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మనకి 1200 ఓట్లు వచ్చినా సరే 10,000 మందికి మీరు భోజనాలు పెట్టారు కోవిడ్ సందర్భంలో. అటువంటి గొప్ప నాయకులు ఉన్నారు మన జిల్లాలో. చాలా బాధాకరమైన పరిస్థితి సంఘటన జరిగింది మన జిల్లాలో కుప్పంలో. యువకులు మన అధ్యక్షుల గారి పైన ఉన్న అభిమానంతో వేరే ప్రాంతంలో వాళ్ళు పనిచేసుకుంటున్నా కూడా మరి పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం చేసుకుందామని మన గ్రామాలకు వస్తే చాలా దురదృష్టమైన సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రే మరి కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నాం. డాక్టర్ గారితో మాట్లాడాను, మన వెంకటరమణతో మాట్లాడాను, హాస్పిటల్కి పంపించాను.
దూర ప్రయాణం తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని మన వంతు మనం ఏ విధంగా ఆదుకోగలుగుతాం అనే బాధ తపనతోటి పార్టీ నిలబడింది. పార్టీతో పాటు చాలామంది ముందుకు వచ్చారు కళ్యాణ్ గారి పిలుపు మేరకు. మనం వాళ్ళకి న్యాయం చేయలేం, వాళ్ళు కోల్పోయిన బిడ్డలు, మన కుటుంబ సభ్యులు మనం కోల్పోయాం. కానీ జనసేన పార్టీ అంటే ఈ విధంగా ఉంటుందనేది చాలా స్ట్రాంగ్ మెసేజ్ మనం ఇవ్వగలిగాం, ఒక భరోసా ఇవ్వగలిగాం వాళ్ళ కుటుంబానికి. అయితే ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. పార్టీలో ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక ప్రొసీజర్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. కొంతమందికి మన కార్యక్రమం మనం సొంతంగా చేసుకుంటున్నాం అని క్షేత్రస్థాయిలో పర్యటించుకుంటూ తిరుగుతూ ఉంటారు. దానివల్ల పార్టీకి ఏమాత్రం కూడా ఉపయోగపడదు. ఖచ్చితంగా అధ్యక్షులు వారు నిర్దేశించిన కార్యక్రమాలు పార్టీ పరంగా కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి మీకు అందిన సమాచారం మేరకే మీరు కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. తొందరపడి మీరు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే మన పార్టీని బలోపేతం చేసినట్టు కాదు. బలంగా నిలబడాలంటే మీరందరూ కూడా కూర్చుని జిల్లా నాయకత్వంతో ఆలోచించుకుని 10 మంది మన జిల్లా నాయకుల్ని పిలుచుకుని మీ మండలంలో మీరు చేస్తున్న కార్యక్రమాన్ని అద్భుతంగా చేయండి. చిన్న చిన్న కార్యక్రమాలు చేసి కేవలం సోషల్ మీడియాకి పరిమితం అవ్వబాకండి. ఏమొస్తుంది మనకి సోషల్ మీడియాలో పరిమితం అవుతుంది చెప్పండి? సోషల్ మీడియాకి పరిమితం అవుతే ఏమొస్తుంది మనకి చెప్పండి? ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి చూసుకుని మనం సంతోషపడడం తప్ప నిజంగా మన ప్రజల్లోకి వెళ్ళగలిగామా, మన పార్టీ బలోపేతం అయిందా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. కార్యక్రమాలు బహిరంగంగా చేయాలి, ఓపెన్గా చేయాలి, ధైర్యంగా చేయాలి మీరు ప్రోగ్రామ్స్. అంతేగాని చిన్న చిన్న ఇళ్లలో చేసుకునో లేకపోతే ఇంకెక్కడో చేసుకునో మీరు కార్యక్రమాలు చేసుకుని మేము అద్భుతంగా చేసుకున్నాం అంటే మాకు సరిపోదు. దానికోసమే ఈ సభ్యత నమోదు కార్యక్రమం తీసుకొచ్చాం. క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ఎందుకు తీసుకొచ్చామంటే నిజాయితీతోటి ఒక సుదీర్ఘ ప్రయాణం కట్టుబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన పార్టీలో వాళ్ళు క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటారు. వాళ్ళకి సరైన విధానంలో కొన్ని అంశాలపైన కళ్యాణ్ గారు చెప్పారు చాలా స్పష్టంగా, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మెటీరియల్ అందించి వాళ్ళ ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 మందిని వాళ్ళు మార్చగలిగే వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేసి ఈ క్రియాశీలక సభ్యులుగా మనం మార్చుదామని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మన పార్టీలో. అందులో భాగంగానే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి కార్యక్రమం చేయలేదు. నేను చాలా ధైర్యంగా, చాలా సంతోషంగా, ఆనందంగా చెప్తున్నాను ఈ విషయం. కళ్యాణ్ గారు కోరింది ఏంటంటే ప్రతి జన సైనికుడికి మనం భరోసా కల్పించాలి, అందరినీ సమానంగా చూడాలి. ఒక ప్రాంతంలో ఒక దుర్ఘటన జరిగితే అక్కడ ఒక కుటుంబాన్ని ఆదుకోగలిగితే అదే రీతిలో ఇంక ఏ గ్రామం అయినా సరే, ఏ మండలం అయినా సరే మనం ఆ విధంగా మనం ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్యక్రమం మనం ఈ క్రియాశీలక సభ్యత్వంలో చేర్చాం. భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇప్పటివరకు చేయలేదు. ఇప్పుడున్న పార్టీ అధికారంలో ఉండి కూడా గతంలో కొన్ని పార్టీలు వాళ్ళు కూడా కేవలం 2 లక్షల రూపాయలే ఇచ్చారు ఇన్సూరెన్స్ కార్యక్రమం వాళ్ళ కార్యకర్తలు. కానీ 5 లక్షల రూపాయలతోటి ఏ పార్టీ కూడా భారతదేశంలో ఈ రోజు వరకు కూడా చేయలేదని మీకు అందరికీ కూడా నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. దయచేసి మీరందరూ కూడా ప్రస్తుతం మనకి చిత్తూరు జిల్లాలో తిరుపతిలోను శ్రీకాళహస్తిలోను మనం చేపట్టాం. ఎందుకంటే విడతల వారీగా చేసుకెళ్తున్నాం. అది కూడా కళ్యాణ్ గారి సూచనల మేరకు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా చేయొద్దు కోవిడ్ పరిస్థితుల వల్ల అని చెప్పారు. కాబట్టి విడతల వారీగా అన్ని నియోజకవర్గాలకి మనం మార్చి కల్లా పూర్తి చేయటట్టు ఈ కార్యక్రమం తీసుకెళ్ళగలుగుతున్నాం. దయచేసి మీరందరూ కూడా మీ ప్రాంతంలో మీరు ఎంతో ఆసక్తితోటి కష్టపడి పనిచేసిన వ్యక్తుల్ని మీరు గుర్తించి వాళ్ళకి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఒక స్థానం కల్పించండి. జిల్లా నాయకత్వం కూడా కలిసి పనిచేయాలి. సమస్య వచ్చినప్పుడల్లా మీరు కళ్యాణ్ గారి దానికి స్పందించాలంటే చాలా పొరపాటు. చాలా సందర్భాల్లో మీ జిల్లాలో జరుగుతున్న సమస్యల గురించి మా దృష్టికి వస్తూ ఉంటుంది. ఎందుకు ఒక వ్యక్తి ఒక మెసేజ్ పంపించి ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్లాలనేది, ప్రెసిడెంట్ గారే మాట్లాడాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఏమైపోయింది మీ నాయకత్వం? మీ నాయకత్వం బలపడాలని యువ నాయకత్వానికి అవకాశం ఇచ్చింది మన పవన్ కళ్యాణ్ గారు. ఒక ప్రయాణం కోసం, ఒక ఎలక్షన్ కోసం కాదు. ఈ ఎలక్షన్లో ఓడిపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో మీరు ఒక నాయకుడిగా వ్యవహరిస్తారని, ఆ ప్రాంత ప్రజలకి మీరు మేలు చేస్తారని, మీరు కూడా నిజాయితీగా ఒక 25 సంవత్సరాలు జనసేన పార్టీ కోసం పనిచేస్తారని గుర్తించి మనం ఆ రోజున సీట్లు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు యువతకి. దాన్ని ఉపయోగించుకోవాలి. మీరు మీ స్థాయిలో మీరు ముందు ఆ సమస్య గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రెస్ మీట్లు పెట్టండి, జన సైనికులందరినీ ఆహ్వానించండి, జిల్లా నాయకత్వాన్ని ఆహ్వానించండి. 100% వస్తారు వీళ్ళందరూ కూడా.
మీరు ఆ పని చేయాలి. వాళ్ళ ద్వారా జిల్లాలో మీరు ఈ సమస్యని పై స్థాయికి తీసుకెళ్ళండి. అక్కడ కూడా మీకు సరైన న్యాయం జరగకపోతే అప్పుడు మన కేంద్ర కార్యాలయానికి పంపించండి. తప్పకుండా సమాచారం తెప్పించుకుని ఏ ఒక్క సమస్యను కూడా ఈరోజు వరకు మనం వదలలేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మీకు. నిజాయితీగా మన ఒక సమస్య గురించి మీరు పోరాడడానికి సిద్ధమైతే అందరికన్నా ముందుండే వ్యక్తి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. దానికి ప్రోగ్రామ్స్ చేయండి. ప్రోగ్రామ్స్ చేయకపోతే మీకు అనుభవం రాదు. అనుభవం తెచ్చుకుంటేనే రాజకీయాలు ఉపయోగపడుతుంది. కేవలం ఒకరిపైన ఒకరు పోస్టులు పెట్టుకోవడమో, లేకపోతే ఆ నియోజకవర్గంలో ఈ విధంగా జరుగుతుంది, ఈ నియోజకవర్గంలో ఆ విధంగా జరుగుతుంది, దాని గురించి మీరు స్పందించాల్సిన అవసరం లేదు. చిత్తూరు జిల్లాలో ఇన్ఛార్జీలు వేయాల్సిన సందర్భం ఖచ్చితంగా వస్తుంది. వాటి సమాచారం ప్రెసిడెంట్ గారి దగ్గర ఉంది. ఏ విధంగా ఎప్పుడు ఎటువంటి వ్యక్తులు వేయాలి వాళ్ళని ఇన్ఛార్జిగా అనేది కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. మనలో మనం కాదు. అదొక పార్టీలో ఒక స్ట్రక్చర్. ఆయన ఒక విధానం ప్రకటించినప్పుడు ఆ విధానాన్ని మనం అందరం కూడా అనుసరించాల్సిందే. దానికి కట్టుబడి ఉండాలి మనం. అంతేగాని తొందరపడి ఎవరికి వాళ్ళు కమిటీలు వేసుకోవడమో లేకపోతే కార్యక్రమాలు చేసుకోవడమో అది కరెక్ట్ కాదు. చిత్తూరు జిల్లాలో మీరు అందరూ కలిసికట్టుగా ముందు పనిచేయండి. సమిష్టి నాయకత్వాన్ని మీరు బిల్డప్ చేయండి. సమిష్టి నాయకత్వం ద్వారానే మీరు జిల్లాకి ఇంకా న్యాయం చేయగలుగుతారు తప్ప చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుని మీరు ముందు తీసుకెళ్ళలేరు. అదేవిధంగా కౌలు రైతుల విషయంలో నిన్నటి నుంచి మన అధ్యక్షులు వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కూడా ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్లో కొంతమంది మీ అందరు చూసుంటారు. కౌలు రైతు కూలి, నిజమైన రైతు ఎవరైతే పాపం భూమిపైన ఆధారపడి ఉన్నారో వారి కుటుంబం అపార నష్టం కలిగింది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం మూడు సార్లు చేతికి పంట వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది. కాబట్టి రైతుకి మన అండగా నిలబడాల్సిన బాధ్యత మన జనసేన పార్టీకి ఉంది అనే నిర్ణయానికి ప్రెసిడెంట్ గారు వచ్చి, మరి అవసరమైతే ప్రభుత్వం స్పందించకపోతే మనం ఇచ్చిన ఏకైక డిమాండ్, ఆ డిమాండ్ని ప్రభుత్వం స్పందించకపోతే మనందరం కూడా రైతుకి అండగా నిలబడడానికి సిద్ధం అవ్వాలని మిమ్మల్ని కూడా ఇప్పుడే ఈ సందర్భంగా నేను మీకు ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజున ఎలక్షన్లు జరిగిన 4 నెలలకే విశాఖపట్నంలో మనం భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక బ్రహ్మాండమైన ర్యాలీ ఏర్పాటు చేసాం. ఆ రోజున ఎప్పుడు లేని విధంగా మరి సిమెంట్ కొరత, శాండ్ కొరత తీసుకొచ్చింది ప్రభుత్వం. కావాలని దెబ్బ కొట్టడానికి కొంతమంది వ్యక్తులకి అది బెనిఫిట్ అవడానికి కోసం, వాళ్ళ స్వార్థం కోసం చేశారు. నష్టపోయింది ఎవరు? సామాన్యుడు. 3 లక్షలు 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకునేవాడు కట్టుకోలేకపోయాడు. కార్మికులు పని లేక, భోజనాలు లేక రోడ్ల మీద ఇబ్బంది పడ్డారు. కానీ ఆ రోజున ఆయన పిలుపు మేరకు మీరందరూ స్పందించి 2 రోజులు చేయమంటే 3 రోజులు 5 రోజులు కూడా మీరు శిబిరాలు ఏర్పాటు చేసి డొక్కా సీతమ్మ గారి పేరు మీద అద్భుతమైన కార్యక్రమాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి రాబోయే రోజుల్లో రైతుల్ని మనం బేస్ చేసుకుని వాళ్ళకి జరుగుతున్న అన్యాయం, ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో జరిగిన అన్యాయం గురించి, నష్టం గురించి మీరందరూ కూడా సిద్ధం అవ్వండి. అందుకు అనుగుణంగా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు. అస్సలు దాంట్లో ఇబ్బందే లేదు. ఆ భరోసాని మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ స్ఫూర్తి ఆయనలో ఉంది కాబట్టి దాన్ని మీరందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా మన కార్యకర్తలపైన ఎక్కడన్నా దాడులు జరిగిన సందర్భంలో, మన నాయకులకి ఎక్కడైనా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో మీరందరూ కూడా ఏకతాటిపైన ఒకే వాయిస్ మీద ఉండాలి. దయచేసి ఇది అలవాటు చేసుకోండి. రాజకీయాల్లో ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేయాలనుకున్నప్పుడు తన మన అనేది ఉండదు, మంచి చెడు అనేది ఉండదు. నిలబడాలి. ముందు ఆ బాధ్యత మీరందరూ తీసుకోవాలి. మన జన సైనికుడికి, మన నాయకుడికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అయినా కూడా జిల్లా వ్యాప్తం కదిలి రావాలి. ఒక మాట మీద నిలబడి ఉండాలి. మీరు ఎవరైనా సరే పార్టీ తరఫు నుంచి మనం పోరాటం చేద్దాం అనుకున్నప్పుడు ముందు జిల్లా నాయకత్వం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో మనం చూసాం ఈ జిల్లాలో ఎంత దారుణంగా జరిగిపోయిందో. పీలర్లోనూ, శ్రీకాళహస్తిలోనూ, పుంగనూరులోనూ అసలు ఊహించలేం. ఈ రోజుకి కూడా రాష్ట్ర ఎలక్షన్ కమిషనరు ఈ 3 సంఘటనల గురించి ఉత్తరం కూడా రాశాడు ఆయన కేంద్రానికి. ఆయన ఈ విధంగా దాడులు జరిగినాయి. ప్రజాస్వామ్యంలో అటువంటి సందర్భాల్లో నిలబడాల్సింది మీరందరూ కూడా. మనం ఏదో ఒక బైక్ ర్యాలీ చేసి జెండాలు కట్టుకుంటూ పోతుంటే మనం మరి దానికి ఆ సమస్య పరిష్కారం ఎట్లా అనేది కూడా మీరు ఆలోచించాలి. ఒక పిలుపు మేరకు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని కలిసికట్టుగా మీరు నిలబడండి. ఏ పార్టీ వస్తుందో, ఏ నాయకుడు వస్తాడో, ఏ మంత్రి వస్తాడో మిమ్మల్ని అడ్డుకోవడానికి చూసుకుందాం.
అటువంటి ధైర్యం, అటువంటి నమ్మకం మీలో ఉండాలి. కేవలం మనం పోలీస్ వ్యవస్థని మనం అవమానపరచడమో లేకపోతే వాళ్ళనే మనం కారణం చూపించడం కూడా కరెక్ట్ కాదు. పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ కింద పనిచేస్తుంది. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు చెప్పిన మాట వాళ్ళే వింటారు, మనం చెప్పిన మాట వినరు కదా. మనం ప్రభుత్వంలో లేవు మనం. కాబట్టి మీకు బలమైన లీగల్ టీం ఏర్పాటు చేయమని కళ్యాణ్ గారు చెప్పారు. ప్రతి జిల్లాలో లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తున్నారు మన వాళ్ళు. వీర మహిళలు నిలబడతారు ఎప్పుడంటే అప్పుడు మీకోసం, నాయకులు నిలబడతారు మీకు ఎప్పుడంటే అప్పుడు. యువత అందరికంటే ముందు బైక్ వేసేసుకుని ఎక్కడ పడితే ఎక్కడికి వచ్చేస్తారు మీకు భరోసా నిలపడానికి. కానీ మీలో ఆ నాయకత్వం కనపడాలి, మీలో ఆ స్ఫూర్తి కనపడాలి. మిమ్మల్ని చూసి మీకు న్యాయం జరగాలి అనే తపనతోటి వాళ్ళు వస్తారు తప్ప మీరేదో ఎవరు రాలేదేంటి లేకపోతే ఎవరు వచ్చారేంటి అని లెక్క పెట్టబాకండి. అందరూ కూడా పార్టీలో ఒక నిర్ణయం తీసుకుని ఎస్ ఈ సమస్య తప్పు, దీనికి మనం నిలబడాలని చెప్పండి. అనంతపురం నుంచి కూడా వస్తాడు ఆయన కావాలంటే మధుసూదన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తులు ఉన్నారు మనకి పార్టీలో. వదులుకోబాకండి, మీరందరూ కలిసి పనిచేయండి. సమిష్టిగా ఉన్నప్పుడే మనకు ఆ బలం ఉంటుంది. కానీ చిన్న చిన్న కార్యక్రమాలకి మీరు పాల్గొని ఆ సమస్యని మీరు నీరు గార్చబాకండి అని మీ దృష్టి తీసుకొస్తున్నాను. చాలా ఉంది మనం మాట్లాడుకోవాల్సింది. ఎన్నికల గురించి కొంతమంది ఇన్ఛార్జీలు ప్రెసిడెంట్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. మొన్న కూడా మన ఢిల్లీలో జరిగినప్పుడు ప్రెసిడెంట్ గారి అనుమతితోటి నేను ఈ మాట ఒక్కటి చెప్పగలుగుతున్నాను. అదేంటంటే జనసేన పార్టీ గౌరవంతో మన కార్యకర్తలు మన నాయకుల మనోభావాలు తెలుసుకోవడానికి కోసం మీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏ విధంగా మనం ఈ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్దాం అనేది అధ్యక్షులు వారు చాలా స్పష్టంగా చెప్పారు. మనం పొత్తులో ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీలో. ఎటువంటి కార్యక్రమం చేసినా మీకు ఎక్కడ కూడా మీ గౌరవం తగ్గకుండా మీ సలహాలు సూచనలు తీసుకుని ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది ప్రెసిడెంట్ గారు నిర్ణయిస్తారు. దాన్ని మీరు గౌరవించండి. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక ఎన్నిక కోసం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎస్ మధుసూదన్ రెడ్డి గారు అన్నట్టు మనం రేపటి రోజున పవర్లోకి రావాలి. ఖచ్చితంగా మన పాలకులుగా మారాలి. దానికి ఒక మంచి వ్యూహం వేసుకోవాలి. దానికి సరైన డిసిప్లిన్ ఉండాలి. మనలో పూర్తి స్థాయిలో మన అధ్యక్షుల వారిపైన నమ్మకం ఉండాలి. నాయకుడిని నమ్ముకున్నప్పుడే మనం బ్లైండ్గా ముందుకెళ్ళాలి. ఆ పరిస్థితి మీలో తెచ్చుకోండి. గత ఎన్నికల్లో కూడా వాళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని చాలామంది నమ్మారు మన జన సైనికులు. కావాలని వాళ్ళు మనకి వేరే పార్టీకి పొత్తుందని ఒక నమ్మకం కలిగేటట్టు ప్రచారం చేశారు. మీ అందరికి బహుశా తెలియపోవచ్చు, ప్రతి గ్రామంలో డబ్బులు ఇచ్చి మరీ సమాచారం తీసుకెళ్లేవారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా మన అధ్యక్షుల వారిపైన దుష్ప్రచారం చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకి వ్యతిరేకంగా ప్రజల్లో మైండ్ మార్చడానికి కోసం చేసిన ప్రయత్నం. దయచేసి ఈ మైండ్ గేమ్లు మీరు గమనించాలి. అంతేగాని మీలో మీరు ఒక నమ్మకం కానీ ఒక నిలకడగా ఉండాలనే దృఢ సంకల్పం లేకపోతే మాత్రం పార్టీ చేసే కార్యక్రమాల్లో మీరందరూ కూడా వెనకబడిపోతారు. పూర్తి స్థాయిలో మన పార్టీని ఇంకా చక్కగా ముందు తీసుకెళ్దాం, అభివృద్ధి చేద్దాం, ప్రజల కోసం నిలబడదాం, ప్రశ్నిద్దాం, పోరాడదాం, అన్నీ చేద్దాం. కానీ ముందు మీలో ఆ నమ్మకం రావాలి. మీలో మన అధ్యక్షుల వారు చెప్పిన మాటలు మీరందరూ కూడా తెలుసుకుని ప్రెస్ నోట్ల ద్వారా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా సమస్యలపైన స్పందించే విధానాన్ని చూసుకుని స్థానికంగా మీరు మాట్లాడండి. కొంతమందినైనా మీరు మార్చండి సమాజంలో. ఎందుకంటే ఓటర్ అనే వ్యక్తి ముందు క్యాడర్ రావాలి. క్యాడర్ వచ్చిన తర్వాతే ఓటర్. క్యాడర్ని మీరు బిల్డప్ చేయాలి. మీరు నాయకులుగా ఈరోజు సమావేశానికి వచ్చి కూర్చున్నారు, అవునా కాదా? హరిప్రసాద్ గారు వీళ్ళందరూ మిమ్మల్ని ఆహ్వానించింది దేనికి? సామాన్యుల్ని ఆహ్వానించలే కదా. పార్టీల్లో మీరు పనిచేస్తున్న మండల స్థాయిలో ఉన్న నాయకుల్ని ఆయన ఇక్కడ ఆహ్వానించారు ప్రతి నియోజకవర్గం నుంచి. కాబట్టి ముందు మీరు, మీ తర్వాతే ఓటర్. మీరు బలంగా ఉండాలి. పార్టీ కోసం మీరు పనిచేయాలి. కొంచెం సమయం కేటాయించాలి. దానికి సిద్ధమవ్వండి. బ్రహ్మాండమైన రోజులు మనకి ముందున్నాయి. కష్టపడి పనిచేద్దామని మీకు మనస్ఫూర్తిగా నేను మరొకసారి ఇంత దూరం వచ్చినందుకు, ప్రయాణం చేసినందుకు, వర్షాల్లో కూడా మీరు అందరూ వచ్చారు, వెనకాడే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారు మనకు తోడుగా ఉన్నప్పుడు మనందరం కూడా ఇంకా వేగవంతంగా ఒక మంచి మనసుతోటి ముందుకు వెళ్ళి మరి ప్రజానికాన్ని నమ్మించే విధంగా మనం కష్టపడి పనిచేద్దామని మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.